హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చలగాలి యూట్యూబ్ ఛానల్. కింద మీద పడేసుకుంటాను ఇవన్నీ. ఈ సెట్టింగ్ ఉండదు, ఏముండదు మన వీడియో. సో ఆల్రెడీ మీరు నా తమ్ముళ్ళలోనే చూసింటారు. రోజు ఏం తమ్ముళ్ళలో ఏం చూస్తారా అనుకుంటారంటే ఏ రోజు ఫ్రైడే. సో ఫ్రైడే అంటే మన దేవరా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకొక 6-7 అవర్స్ అయితే 7 days అవుతుంది. సో ఆల్రెడీ ఈరోజు సక్సెస్ మీట్ ఇంటర్నల్గా పెట్టుకున్నారు. సో ఈ వీడియోలో రికార్డ్లో ఏం చెప్పబోతున్నాం అంటే, సక్సెస్ మీట్ ఎందుకు ఇంటర్నల్గా పెట్టుకున్నారు, ఆడియో ఫంక్షన్ ఎందుకు మనకి బయట జరపలేదు, అలాగే సక్సెస్ మీట్ ఎందుకు బయట పెట్టట్లేదు, ఎన్టీఆర్కి ఏమైనా యాంటీ పొలిటికల్గా జరుగుతుందా, ఇక్కడ జరిగేది కాంగ్రెస్, అక్కడ మనకి అక్కడ ఉండేది చంద్రబాబు నాయుడే కదా, సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు పెట్టట్లేదు, ఏమైనా ఇష్యూస్ ఉందా, దేవరా డే మీరు ఓవరాల్గా చూసుంటారు 405 crores కలెక్షన్ అని. సో అది డే బై కలెక్షన్ మనకి ఎంతమందికి తెలుసు. సో ఇవన్నీ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా అవగొట్టేద్దాం. వీడియోలో ఏమీ లేదు, జస్ట్ మనం రికార్డుల గురించి మాట్లాడుకున్నాను. సో ముందు రికార్డు గురించి మాట్లాడుకునే బదులు మనకి 6 years అయింది ఎలాన్గా ఎన్టీఆర్ సింగిల్గా ఏ సినిమాలు రాకుండా సింగిల్గా రావడం 6 years అయింది. అలాగే రికార్డులు బ్రేక్ చేయడం సింగిల్గా 6 years అయింది ఎన్టీఆర్కి. సో ఇంతకుముందు ఏం చేసినా మల్టీ స్టారర్లో చేసిండు. ఇప్పుడు రాబోయేది కూడా వార్ దీపావళికి రాబోతుంది. సో దీపావళికి వచ్చేది వారు కూడా, అది కూడా మల్టీ స్టారరే. సో ఈ సింగిల్గా రిలీజ్ అయ్యి సింగిల్గా రికార్డ్ బ్రేక్ చేస్తున్న దేవరా అనిరుద్ మ్యూజిక్తో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో మల్టిపుల్గా అనిరుద్ ఎలాన్ సినిమా నిలబెట్టింది. ఒకవేళ కొరటాలు అటు ఇటు స్క్రీన్ ప్లేలో కొంచెం అటు ఇటు చేసిన అనిరుద్ మ్యూజిక్తో సినిమా నిలబెట్టిందని మనం ఆల్రెడీ మీమ్స్లోని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. సో ఈ వీడియోలో మనం దేవరా Day 1 to Day 3 ఎంతవరకు డ్రాస్టికల్గా చేంజ్ అయింది, Day 1 కలెక్షన్స్ ఎంత, Day 2 ఎంత, Day 3 ఎంత, అది మాట్లాడుకుందాం. కలెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటి, ఇంకొక పాజిటివ్ పాయింట్ అంటే ఈరోజు దేవరాకి ఏదైతే వీడియో సాంగ్ రిలీజ్ అయిందో ఆ సాంగ్ మనకి ఇంతకుముందు లేదు. లాస్ట్ 5 days to 7 days లేదు. ఈ 7 days తర్వాత మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపటికి కానీ మ్యాక్సిమం ఆ సాంగ్ యాడ్ అవుతుంది. సో దాంట్లో డ్యాన్స్ అనేది మీరు చూడాలనుకుంటే మళ్ళీ టికెట్లు బుక్ చేసుకొని మళ్ళీ వెళ్ళండి. ప్లస్ నేను ఈ రేపు కానీ వెళ్ళి కానీ 4DXలో ఎక్స్పీరియన్స్ బాగుందంట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దేవరా ఫర్ ద ఫస్ట్ టైం 4DXలో వ్యూ మీకు అది దొరుకుతుంది. సో యూ కెన్ ఎక్స్పీరియన్స్ తెలుగు సినిమా 4DXలో ఎక్స్పీరియన్స్ చేయడం అది ఇంకో లెవెల్లో ఉంటుంది. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు Day 1 Day 2. సో ఇది వచ్చి అఫీషియల్గా వాళ్ళు ఓన్లీ పోస్టర్ రిలీజ్ చేసిన 2 days 3 days బట్టి అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేశారు. నేను డే వైజ్ చెప్తున్నా. సో డే వైజ్ వచ్చేసరికి Day 1 ఏదైతే థియేటర్లో సినిమా వచ్చిన రోజు, సో ఆ రోజు 154.36 lakhs 36 CR. సో Day 2 వచ్చేసరికి 61.24 CR. Day 3 వచ్చేసరికి 63.51 CR. సో మీరు చూసుకున్న ఆ 3 daysలో ఫస్ట్ డే ఆల్రెడీ చేసి ఉంటుంది, ఫ్యాన్స్ అందరూ వెళ్ళి ఉంటారు, డ్రాస్టికల్గా కలెక్షన్స్ వచ్చి ఉంటాయి. సో ఆ 150 CR చూసుకుంటారు. కానీ బ్యాక్ టు బ్యాక్ Day 2 Day 3 చూసుకున్న ఆ 60 CR నెంబర్ అనేది అలా నిలబడింది. సో వన్స్ సినిమా రిలీజ్ అయింది ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఆ 3 రోజులు ఆ డ్రాస్టిక్ నిలబడింది. మండే వచ్చేలేక ఆ సినిమా కలెక్షన్స్ అనేది 50% డౌన్ అయినాయి. సో 50% అంటే ఆల్మోస్ట్ నాట్ 50%, మోర్ దాన్ 50% డౌన్ అయినాయి. మళ్ళీ 24.7 CR at Day 4. సో అది వచ్చేలేకి అంతే రిలీజ్ అయింది. మళ్ళీ Day 5 కూడా 19.1 CR అయింది. అది కూడా మంగళవారం రోజు కూడా డ్రాస్టికల్గా డౌన్ అయినాయి. మళ్ళీ Day 6 ఏదైతే గాంధీ జయంతి రోజు వచ్చిందో మళ్ళీ పుంజుకోవడం అంటే ఏమీ డ్రాస్టికల్గా పుంజుకోలేదు. మన కంపేర్ టు Day 4 to Day 6 కంపేర్ చేసుకుంటే 9
డే 4 టు డే 6 కంపేర్ చేసుకుంటే 6 CR వరకు రైజ్ అయింది ఒక హాలిడే రావడం వల్ల. అంతకుమించి ఎక్కువ రైజ్ అవ్వలేదు. డే 7 వచ్చేసరికి ఇంకా డ్రాస్టికల్గా డౌన్ అయ్యి 12.65 వచ్చింది. సో టోటల్గా డే 8 కలుపుకొని ఓవరాల్గా మీరు తీసుకుంటే 405 CR కంప్లీట్ 1 వీక్ రన్ సక్సెస్ఫుల్లీ అయింది అది. సో ఇప్పటి నుంచి ఇంకా అది మ్యాక్సిమం టు మ్యాక్సిమం 400, 450, 500 అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సో ఈ మధ్యలో సినిమాలు రిలీజ్ అయితే అక్టోబర్ 11 రజనీకాంత్ గారి సినిమా ఉంది వేటయన్. సో అది ది హంటర్, క్యాప్షన్ ది హంటర్ అది ఒకటి ఉంది. సో డ్రాస్టికల్గా ఈ 1 వీక్లో వచ్చే కలెక్షన్స్ ఏం లేవు. సో దసరాకి హంటర్ రజనీకాంత్ గారి మూవీ ఆక్యుపై చేస్తుంది. ఈవెంతో డబ్బింగ్ మూవీ అయినా రజనీకాంత్కి ఉన్న క్రేజు, రజనీకాంత్ ఈ మధ్యన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కాబట్టి సో దానికి ఉన్న రిలేటెడ్గా సింపతి కానీ ఏదైతే ఉందో ఆయనకి సినిమాకి వచ్చే ప్రమోషన్స్ కానీ ఏమి జరగట్లేదు కాబట్టి సో జనాలు థియేటర్స్ ఎక్కువకి వెళ్ళి ఆ సినిమానికి ఆదరిస్తారు. సో మ్యాక్సిమం 450 CR వరకే రావచ్చు, అంతకుమించి ఎక్కువ రాకపోవచ్చు. కానీ ఇప్పుడు టీఎఫ్ఐకి కొంచెం ఊరట లభించింది. సో దేనివల్ల అంటే ఇలాంటి సినిమాలు ఒక మిత్ ఉండేది, ఏది రాజమౌళి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో మూవీ తీస్తే అది అటర్ ఫ్లాప్ అవుతుంది అని ఒక మిత్ ఉంది. మనం ఆల్రెడీ ఆ రోజు ఫస్ట్ రోజే చూసుంటాం. ఎన్టీఆర్ బ్రేక్ ద మిత్, కోట శివ బ్రేక్ ద మిత్. ఈవెన్ అనిరుద్ధ్ కూడా ట్వీట్ చేసి ఉంటాడు మిత్ బ్రేక్ అయిందని. సో మిత్ ఏం లేదు, రామ్ చరణ్ తీసిన సినిమా ఆచార్య అటర్ ఫ్లాప్ అయింది RRR తర్వాత. అలాగే ప్రభాస్ సినిమా చేసిన రాధేశ్యామ్ అటర్ ఫ్లాప్ అయింది ఆయనతో తీసిన తర్వాత. సో అలాగా చాలా మూవీస్ రాజమౌళితో తీసిన తర్వాత నెక్స్ట్ మూవీ అటర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు. కానీ ఫర్ ఏ చేంజ్ ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఫర్ ఏ చేంజ్ ప్రకారంగా ఎన్టీఆర్ మూవీ సూపర్ రన్ తీసుకొని ఆల్మోస్ట్ నియర్ 450 to 500 CR రీచ్ అయిపోతుంది. సో వీ కెన్ సీ ఎంత రీచ్ అవుతుందని. ఎందుకంటే డ్రాస్టికల్గా చూడొచ్చు 10 CR కూడా డౌన్ అయింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద నెంబర్ ఆఫ్ 450. ఎందుకంటే ఈరోజు సాటర్డే సండే 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఇంకా పాటలు యాడ్ చేయాలి కాబట్టి 450 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో సినిమా బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ ది మేక్ ఇట్ యాజ్ అ ప్రాఫిట్ మూవీ కింద చూడొచ్చు. 300 బడ్జెట్తో తీశారు. సో వాళ్ళ శాటిలైట్ రైట్స్ కానీ థియేట్రికల్ రైట్స్ కానీ సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఏదైతే మలయాళం కానీ తమిళ్ కానీ హిందీ కానీ అలా అయితే అమ్ముకున్నారో సో అన్నీ కలుపుకున్న హ్యూజ్ ప్రాఫిట్లో ఉన్నది మూవీ. సో ఎనీథింగ్ ఎన్టీఆర్ ఆర్ట్స్కి ఏమీ లాస్ లేదు. సో దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది మూవీ. పార్ట్ 2 అంటారు, పార్ట్ 2 గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే పార్ట్ 2కి ఎక్కువ మంది రివ్యూవర్స్ కానీ ఎక్కువ మంది ప్రెస్ కానీ దానికి అంత స్కోప్ ఉందని ఎవరు చెప్పట్లే. సో ఎవరా పార్ట్ 2కి అంత స్కోప్ ఉందంటే ఇప్పుడు ఆయన తీసుకునే సినిమాలు వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్తో ఉన్న సినిమాలు బట్టి పార్ట్ 2 ఉందా లేదా అని బట్టి మనం చూడొచ్చు. సో ఈరోజు కూడా ఇంకొక మూవీ రిలీజ్ అయింది, స్వాగ్ మూవీ. దాని గురించి కూడా నేను మాట్లాడతాను రేపు. సో ఇప్పటి వరకు నా దేవరా రిలేటెడ్గా కంటెంట్ కానీ, నిన్న మాట్లాడిన బతుకమ్మ అట్ల కంటెంట్ కానీ, నిన్న బిగ్ బాస్ గురించి రివ్యూ చేసిన ఆ కంటెంట్ కానీ అవన్నీ మీకు ఏమైనా నచ్చుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా మీ వ్యూస్ ఉంటే షేర్ చేయండి కామెంట్లో. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి. ఎంత ఎక్కువ మీరు లైక్ చేస్తే అంత వీడియోకి బూస్టప్ అవుతుంది. సో ఏమైనా నా కలెక్షన్స్లో ఏమైనా రాంగ్ ఉన్నా లేదా నేను చెప్పిన వ్యూలో ఏదైనా రాంగ్ ఉన్నా ఖచ్చితంగా నేను అది రెక్టిఫై చేసుకుంటే మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పటి వరకు నా కంటెంట్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఇంకా ఆదరించే వాళ్ళందరికీ నా థ్యాంక్ యూ. సో లెట్స్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.